వెల్కమ్ బ్యాక్. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతల మధ్య కీలక భేటీ ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతుంది. ఇంతకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సీట్ల కసరత్తు పూర్తయిందా? వీలైనంత త్వరగా అభ్యర్థుల ప్రకటన చేపట్టకపోతే ప్రమాదమేనా? ఏపీలో జనసేన అధినేత పవన్ కృషితో మొత్తానికి జనసేన, టీడీపీ కూటమితో బీజేపీ జత కట్టింది. వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయనున్నట్లు టీడీపీ, బీజేపీ, జనసేన ఇప్పటికే ప్రకటించాయి. సీట్ల సర్దుబాటు మీద కూడా 3 పార్టీల మధ్య ఇప్పటికే ఓ అవగాహన వచ్చినట్లు తెలిసింది. అయితే ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై 3 పార్టీలు తొలిసారిగా ఉమ్మడిగా సమావేశమయ్యాయి. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో 3 పార్టీల నేతల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జయంత్ పండా, జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా భేటీలో ఉన్నారు. అయితే ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇప్పటికే 3 పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. జనసేన, బీజేపీకి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ సీట్లు కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి. లెక్కలపై క్లారిటీ వచ్చినప్పటికీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపైన ప్రధానంగా చర్చలు జరిగినట్టు సమాచారం. ఇప్పటికే టీడీపీ 94, జనసేన 6 చోట్ల అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా బీజేపీ వచ్చి చేరడంతో ఆ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇంట్లో జరిగిన ఇంతటి కీలక భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి హాజరవ్వలేదు. బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ హండా హాజరయ్యారు. అయితే పురంధేశ్వరి ఎందుకు హాజరు కాలేదనే దానిపై బీజేపీ నుంచి క్లారిటీ లేదు. ఇతరత్రా కార్యక్రమాలుండడంతో రాలేకపోయారా, లేదా మరేదైనా కారణముందా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు పొత్తులు, సీట్లపై తన అభిప్రాయాన్ని పురంధేశ్వరి ఇప్పటికే బీజేపీ పెద్దలకు చేరవేశారు. ఆదివారం నోవాటెల్లో జరిగిన భేటీలో గజేంద్ర సింగ్ షెకావత్కు పురంధేశ్వరి తన అభిప్రాయాలను, ప్రతిపాదనలను వివరించారు. సీట్ల సర్దుబాటుపై హైకమాండ్దే తుది నిర్ణయం అంటున్న పురంధేశ్వరి అందువల్లే భేటీకి హాజరు కాలేదని మరో వాదన వినిపిస్తోంది. అయితే పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేయాల్సి వస్తుందా అన్న దానిపై కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ కూటమి తరపున అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో 3 పార్టీలు ఆలోచనలు చేస్తున్నాయి. అయితే వైసీపీ నుంచి మైనార్టీలు బరిలో ఉన్న స్థానాలలో తాము పోటీ చేస్తామని బీజేపీ చెప్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కదిరి, పి గన్నవరం, శ్రీకాళహస్తి, మదనపల్లె స్థానాలు ఇక్కడ కీలకంగా మారాయట. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలకు కూడా ఇంకా ఎంతో సమయం లేదు. తీరా ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ప్రకటించినా ఉపయోగం ఉండదు. కాగా వీలైనంత త్వరగా అభ్యర్థుల వివరాలను ప్రకటించకపోతే ప్రమాదమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారం వేగవంతంగా చేసుకుంటూ బలంగా ప్రజల్లోకి వెళ్లగలరు. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో అన్నది. ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.